सफारी हम लोग जाएंगे कंगर वैली सबर ఉందా అక్కడ నుండి తీయు నీ వీడియో నువ్వు తీయలే సఫారీ వెళ్తున్నాం దుఃఖమేశ్వర్ చాలా బాలకృష్ణ మహాశయ కోరికలన్నీ తీరుస్తున్నాం హోటల్ని బలిచే ముందు ఊరేగించినట్టు ఇంకా కలిపేద్దాం మసాలా అక్కడ అది కొద్దిగా కోడి గంటలో తిప్పేసి తీసుకొచ్చేసి కూర్చోబెట్టేస్తాడు లోపల వెళ్తాం ఫారెస్ట్ లో రావడం మాకు కొత్త కాదు ఏదైనా మరి పాతయే చెట్లు పడిపోయి ఉన్నాయి తుఫానికి ఫారెస్ట్ చాలా బాగుంది అదిగో ఇక్కడ చెట్లు అవి ఏం చెట్లు కానీ చాలా పొడవుగా ఉన్నాయి కొన్ని నాకు తెలిసి ఇవనుకుంటా బావా మనం అప్పుడు ఇప్ప చెట్లు అనుకుంటా ఇవి కానీ చాలా పొడవుగా కనిపిస్తున్నాయి నల్లమద్ది ఇంకేం చెట్లు ఉన్నాయన్నా ఇక్కడ చూడండి ఇక్కడ చాలా బాగుంది ఫారెస్ట్ చాలా దట్టంగా ఉంది కంగర్ వ్యాలీలో ఇక్కడే మన సినిమా రామ్ చరణ్ ఎన్టీ రామారావు నటించినటువంటి కంగర్ వ్యాలీలో ఇందులోనే తీసారట ఇదిగో ఈ ఫారెస్ట్ లో పుష్ప సినిమా కూడా ఇక్కడే తీశారు ఈ డ్రైవర్ మాత్రం చాలా జబర్దస్త్గా తోలుతున్నాడు ఈ అడవి చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఒక కాఫీ మొక్క ఏం కనబడటం లేదు మన సైడ్ అయితే అరకు వ్యాలీలో కాఫీ మొక్కలు ఎక్కువ కనబడతాయి మొత్తం ఇక్కడ నేరేడు గంధం అలాగే గంధం చెట్లు ఉన్నాయా లేవుగా ఉన్నాయా అదిగో అలాగే టేక్ చెట్లు కూడా ఉన్నాయి అలాగే ఎర్రచందనం నీకు తెలుసా ఎర్రచందనం రోజ్ వుడ్ ఎర్రచందనం కూడా కనబడుతున్నాయి ఇది ఎర్రచందనం ఇది ఉత్తినే అలాగే చెట్లన్నీ ఇంచుమించుగా అవే టైగర్ బాలు అదిగో హలో ఎందుకు వచ్చేమన్నట్టు వాళ్ళు घूमते हमको पुकारने मिलो सदरा के दिया सर टोटल एरिया గడ్డి ఇదిగో ఇక్కడ బాగుంది గడ్డి కూడా జింకలు ఏదో దూరంలో కనిపించే ఇక్కడ చట్నీ मुर्गी स्पेशल मुर्गी మటన్ లోకల్ చేసేవాళ్ళ ముర్గి హలో కొండకు అడవి కోడి ఏమైనా దొరుకుతుంది అని చెప్పు ఉంది అసలు ఇలాంటి అనుభవం బావతో ఎప్పుడు రాదు ఈ కంగర్ వ్యాలీలో సఫారీ మామూలుగా లేదు మళ్ళీ ఎప్పుడు రావద్దని అంటున్నారు ఎప్పుడు రాములే ఈ సఫారీ
బ్యాక్ సీట్ లో కూర్చుంటే क्या क्या मिलता है మామూలుగా లేదు ఇప్పుడు అప్పుడే ఇక్కడ ఇప్పుడే చూసారా ఫారెస్ట్ ఎలా ఉందో పైన చూడండి పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ దుఃఖమేశారు ఎప్పుడు వెళ్ళిపోతాను అన్నట్టున్నారు అంత జీవితమే మాయ हमारा आदमी इकडे జరిగింది చెట్లన్నీ చాలా 200 అడుగుల పైన ఎత్తుగా ఉన్నాయి ఇదిగో దగ్గరకు వస్తే ముగల్లో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ये क्या बाय बाय ओके बड़ा पेड़ ये गांव का क्या नाम कुटुम सर हाँ कुटुम सर के कुटुम सर गांव हाँ oh there is roof of trains they are flying పక్షులు చాలా బాగా ఎగురుతున్నాయి ఫైన్ ये गांव अच्छा है ना बहुत अच्छा ఇక్కడ కూడా వేస్తున్నారు అంటే ఎక్కువ నీరు నిండిపోయి व्हाइट कलर व्हाइट से आता है ना ये क्या है स्कूल स्कूल का अल्लाह అలాగే 2 యాక్టివిటీస్ నేర్పించి వద్దాం మరి ఆంధ్ర స్టైల్లో అలా చేద్దాం ఏంటి అది చెప్పేది అర్థం చిక్రీ ఒక డీప్ ఫారెస్ట్ లో వెళ్తున్నాం నిలబడి తీస్తే బెస్ట్ ఏమో థ్యాంక్ యూ వైట్ బాయ్ ఇట్ ఈస్ అవర్ డెస్టినేషన్ కంగరవేలి ఫారెస్ట్ ఇన్సైడ్ ఏ కేవ్ కేవ్ आ गया కుటుంబ్ సార్ కేవ్స్ కి వచ్చాము क्या बोलेगा और ये ग्लास कितना है एक ग्लास कितना है అన్నా బాగుంది అన్నది కట్ చేయించు అది వద్దు ఈ రేగుపళ్ళు తీసుకోండి అన్న బాగుంది కోటం సార్ కేవ్స్కి వచ్చాము చాలా జాగ్రత్త దిగాలి ఒక రకంగా ఉన్నాయండి పలకలలాగా మేబీ గ్రాఫైట్ కూడా అలాగే ఉండొచ్చు చూడండి రాళ్ళు ఇందా ఒక వీడియో తీ చూస్తాను నెట్టుగానే రాయ్ చూపెడతావా ఇది చూడండి ఇదంతా రాయి చాలా తెలుపుగా ఉంది ఊడిపోతున్నాయి మేబీ ఇది గ్రాఫైట్ లాగా ఉంది పగులు పడుతుంది మనకు చిన్నప్పుడు పలకలు తయారు చేసి కడ్డీలు ఇచ్చేవాళ్ళు కదా ఇదే అన్నమాట దీన్ని మనం ఇల్లడి దాటితోనే మనకు పలకలు తయారు చేస్తారు చిన్నప్పుడు పలకలు తయారు చేసి మనకిస్తే వీటితో మనం రాసేవాళ్ళం ఇలా దగ్గరికి వస్తే మీకు కనబడుతుంది ఇది మెరుస్తుంది కూడా
ఇది మేబీ గ్రాఫైట్ కూడా ఇందులో నుంచే వస్తుంది. ఓకే రైట్. అడ్డులేగు అది చూడండి, అది బాగా అబ్జర్వ్ చేయండి. దానికి రాయి ఎలా ఉంది, లైమ్ స్టోన్ ఎలా ఉంది. అలాగే అది షేప్ ఎలా ఉందంటే డైనోసార్ లాగా అలా ఉంది. అది ఇక్కడ ఉన్న ఫారెస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. వెళ్ళిన దానికి ఏంటి అది రాయి, గ్రాఫైట్, పలుగు రాళ్ళు అంటారు కదా, అందులో నుంచి పెన్సిల్ తీసే గ్రాఫైట్ కూడా వస్తుంది. అంటే ఇంచుమించు ఇలాగే ఉంటుంది, ఇందులో నుంచి కాదు. కానీ ఐరన్ కాదన్న, ఇది ఐరన్ కాదు. కొండపందుల అమెజాన్ ఫారెస్ట్, రివర్ వ్యాలీ, అవతర్లో మొక్కలు ఏడు బాగా సైలెంట్ అయిపోయావు. సఫారీ నచ్చలేదా అన్నా? సఫారీ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది. ఉంటాడు అలాగే వెళ్తుంది. బాబు ఓల్డ్ మ్యాన్స్ ఇది ఒకటి టర్నింగ్, బిగ్ టర్నింగ్, వెరీ బిగ్ టాస్క్. सीसी रोड का लास्ट था उतरान देते चिकन मास ड्राइवर था जो సఫారీ బండ్లు కదా. ఇది కేవ్స్, అదే కేవ్స్, కంగారుసోలా ఇల్లుదే. ఓ చిప్స్, ఓ గుల్గులా, గరం గరం క్యా ఫ్రెండ్స్. ఈ కేవ్స్కి వెళ్తున్నాం. బా ఇది సోయల్ బ్లైండ్ పీస్ వీడియో తీసే ముందు వెళ్తే మనం పెద్దదిలా ఉంది. ఇది కేవ్ పెద్దదేనా? నేనే నడుస్తా కదా. ఈగ దోమకి దేనికి వదలట్లేదు. ఏం లేదు, ఇవన్నీ మనకు మెమొరబుల్ గా. యూట్యూబ్ లో డోకా లేదు, అన్ని పెట్టేస్తారు, అప్లోడ్ చేసేస్తారు. కేవ్స్ ని చూడడానికి మన అల్లూరు జిల్లా యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు, అలాగే అధ్యక్షులు, మిగతా కార్యవర్గ సభ్యులు డుమ్రిగూడ మండలం విజిట్ చేయడానికి వస్తున్నారు. అన్న ఇది పడిపోయేటట్లుంది. ఇది ఇంత టైట్గా ఉందా? మనిషి దూరనంత టైట్గా ఉంది. ఇది చూడండి, ఇది బాబోయ్, ఈ పైన చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఇది కేవ్ స్వరూపం. మీదకుంటానే